అందరికీ హాయ్ అండి. మనం ఇప్పుడు సేమియా ఉప్మా చేసుకోబోతున్నామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇది సేమియా అండి. ఇది తాలింపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, సాల్ట్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక చిన్న అంగుళం అల్లం ముక్కండి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఈ సేమియాని ఏం చేసుకొని ఉప్మా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నామండి. అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం సేమియా వేసుకొని వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న సేమియా వేసేసుకుందామండి. ఇలాగా మనం కొంచెం దోరగా వేయించుకుందామండి సేమియాని. ఇలా ఈ నెయ్యిలోనే ఈ సేమియా అంతా దోరగా వేయించేసుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే ఊరికనే రంగు మారిపోద్ది. ఇది సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే మనం ఉప్మా చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుందండి సేమియా. ఇలా వేయించేసుకుందాం. మన సేమియా ఇదిగోండి ఇలా ఏగిపోయింది, కలర్ మారింది చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన గిన్నెలో పెట్టేసుకుందామండి. వేరే కళాయి పెట్టుకొని తాలింపు వేసుకుందాం. మనం కళాయి పెట్టేసుకున్నామండి. మనం ఒక స్పూనున్నర అంటే ఒక టేబుల్ స్పూనున్నర వేసుకున్నాం అనమాట ఆయిల్ కొలతేం లేదండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవటమే. తర్వాత మనం ఇప్పుడు ఈ జీడిపప్పు వేసుకొని ఏం చేసుకుందామండి. కొంచెం ఇది ఏం చేసుకొని పక్కన పెట్టేసుకుని కావాలంటే నూనె వేసుకోవాలని ఏం లేదండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా వేగినాయి కదండి, ఇవి ఇప్పుడు తీసేసుకుందాం వేరే గిన్నెలోకి. మనం ఇవి లాస్ట్లో వేసుకుందామండి ఉప్మాలో. ముందు కూడా వేసుకోవచ్చు, కానీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు దినుసులు వేసేస్తున్నానండి. అలాగే కొన్ని పల్లీలండి. ఇవి వేగాయండి. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుందామండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్క, క్యారెట్. వీటిలో అలాగే సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి. ఇలాగా ఒక స్పూన్ సుమారుగా. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. ఇవి సన్నసగ మీద కొంచెం ఇవన్నీ మగ్గాలి. ఇలా కొంచెం మూత పెట్టేసుకుందాం. ఒక 3-4 నిమిషాల పాటు మనం ఒకసారి మూత తీసి ఈ ముక్కలు కలుపుకుందామండి. ఇంకొంచెం వేగాలండి.
మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకున్నామండి. ఇంకొంచెం మగ్గాలి. మన ముక్కలు ఏగినేమో ఒకసారి చూద్దామండి. ఏగాయండి, ఇప్పుడు సరిపోతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, మనం 1 గ్లాసు సేమియా తీసుకున్నామండి. అదే గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాం. 1 గ్లాస్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ ముక్కలు ఏగాయి కదా, ఇందులో మనం నీళ్ళు పోసేసుకున్నామండి. ఇలా కలిపేసుకొని ఉప్పు చూసేసుకొని కొంచెం ఈ నీళ్ళు కాగనిద్దామండి. బాగా కాగిన తర్వాత మనం సేమియా వేసుకొని కలుపుకుందాం. చూసారు కదా, ఎసరు కాగుతుందండి. ఇప్పుడు మనం ఇందులో సేమియా వేసేసుకుందామండి. మనం సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఈ సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. అప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనిస్తే ఉప్మా రెడీ అయిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి. మనం మగ్గుతుంది కదా, ఒకసారి కలుపుకుంటే మొత్తం కలిసి చక్కగా ఉడుకుతుందండి. అంతా కలిసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. మన ఉప్మాని ఒకసారి చూసుకుందామండి, అయిపోయిందో లేదో. చూసారు కదా, పొడి పొడిలాడుతూ వచ్చింది ఉప్మా. ఇంకా రెడీ అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి, మన వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. మనం బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని పైన వేసుకుందామండి. ఇలాగా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మనం ఎప్పుడు కూడా మనం మామూలుగా చేస్తామండి చాలామంది ఈ కూరగాయ ముక్కలు వేసుకోకుండా. కానీ ఇలా కూరగాయల ముక్కలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.